హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. ఎవరైతే మన తెలంగాణ స్టేట్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026కి అప్లికేషన్ చేసుకున్నారో, అదేనండి టెట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళలో అప్లికేషన్ చేసుకున్న వారిలో కొంతమందికి అప్లికేషన్లో మిస్టేక్స్ జరగడం అయితే జరిగింది. చాలామంది బాధపడుతున్నారు. సో వీళ్ళ కోసం అయితే ఎడిట్ ఆప్షన్ నవంబర్ 25 నుంచి 1 డిసెంబర్ వరకు అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఎడిట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలి, ఇందులో ఎడిట్ ఆప్షన్లో ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు, ఏమేమి ఎడిట్ చేసుకోరాదు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి, మరికొందరికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అప్డేట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనము 2026 టెట్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై అయి ఉండాలి అని చెప్తున్నారు కదా, వాళ్ళది కూడా వీడియో చేసి ఒకటే వీడియో సెక్షన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ పెట్టాను. చూడండి, వాళ్ళుంటే చూడండి. రండి, మరి ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈ టెట్ 2026కి సంబంధించి మన తెలంగాణ స్టేట్లో ఎడిట్ ఎట్లా చేసుకోవాలనేది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మొన్నటిదాకా ఈ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2026 అక్కడ పైన మనకు అప్డేట్ కాకుండా కూడా మనం అప్లికేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్డేట్ అయింది. సో ఆ ప్రింట్ ఎవరైనా కావాలి అనుకుంటే ఈ హోమ్ పేజ్లో ప్రింట్ అప్లికేషన్ అనే ఫామ్ ఉంటుంది. మరి మనకు జనవరి 2026కి సంబంధించి ఆ రిబ్బన్తో పైన హెడ్డింగ్తో ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ తీసుకోండి. రండి, మరి ఎడిట్ ఆప్షన్ ఏమేమి ఉన్నాయి, అంటే దానిలో ఏమేమి ఆప్షన్ చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోరాదు అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇదిగోండి ఈ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి ఇక్కడ జనవరి 2026 అని పైన హెడ్డింగ్ అయితే చేంజ్ అయిందండి. సో ప్రింట్ కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనేది ఉంది కదా. సో ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ జర్నల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి. సరే, ఇప్పుడు మనం ఎడిట్ ఆప్షన్ చేయాలి కదా. ఇదిగోండి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇక్కడ జర్నల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇవి అప్లికేషన్ ప్రింట్అవుట్లో ఉంటాయి. అండ్ మీ మొబైల్కి వచ్చిన మెసేజ్లలో కూడా ఆ జర్నల్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు. సో ఓటీపీ వస్తుంది మొబైల్కి, ఆ ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసేసి ఓటీపీ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పేరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, ఎస్ ఆర్ నో, ఇది కూడా వస్తుంది. అండ్ అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ వస్తుంది, మేల్ ఫీమేల్ వస్తుంది. అండ్ ఇక్కడ కమ్యూనిటీ కూడా ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వస్తుంది, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అవన్నీ కూడా వస్తున్నాయి. సో రాంది ఏంటి అంటే ఇక్కడ అప్లైడ్ ఎగ్జామినేషన్ పేపర్ ఉంది చూసారా, పేపర్ 1 or 2 or both, ఏదైతే మీరు సెలెక్షన్ చేసుకున్నారో పేపర్ 1 or 2 or both, సో అది మాత్రం ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి రావడం లేదు. అండ్ ఇంకా ఏంటంటే కొంచెం కిందికి వస్తే అఫ్కోర్స్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, అప్లికేషన్ చేసిన పేపర్ 1కి క్వాలిఫికేషన్ ఏం చేశారు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, పేపర్ 2 క్వాలిఫికేషన్ ఏంటి, అది కూడా ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ ఒకటి రెండు కూడా రావట్లేదు, చెప్తాను చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. సో ఎవరైతే ఎడిట్ ఆప్షన్ అంటే మిస్టేక్స్ పోయిందని అనుకుంటున్నారో బాధపడకండి. సో చాలా రకాలుగా మ్యాక్సిమం 1-2 రకాలు తప్ప మిగతా అన్ని ఇవ్వడం అయితే జరిగింది. చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి చూసుకోండి 10th క్లాస్ అంటే 1 to 7th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎస్ఎస్సి మెమో కూడా అంటే ఎస్ఎస్సి మెమో నెంబర్ కూడా ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి లేదండి. 2 రకాల ఎడిట్ ఆప్షన్స్ మాత్రమే లేవు, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సో ఆ 2 మీరు మిస్టేక్స్ పోతే మాత్రం ఏం చేయడానికి లేదు. అఫ్కోర్స్ ఫోటో సిగ్నేచర్ ఎవరికి మ్యాక్సిమం పోదు, పోయేది ఉంటే కనుక పేపర్ 1 బదులు 2 పడడమా, 2 బదులు 1 పడడమా, సో దానికైతే ఎవరేం చేయలేరు. హ్యాపీగా మీ నాలెడ్జ్ పర్పస్లో రాయండి, దానికి ఎవరైతే ఏం చేయడానికి లేదు. సో అంతా ఓకే ఉంటే కనుక సరే ఎడిట్ ఆప్షన్ చేసుకుంటే ఓకే ఉంటే కనుక లాస్ట్గా అయితే ఆ డిక్లరేషన్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ చేసేయండి. ఒకసారి ప్రీవ్యూ చూసుకొని మళ్ళీ ఒకసారి ఓకే ఉంటే కనుక సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి, అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. చాలా సింపుల్. అండ్ అక్కడ మనకు ఏదైతే సిటీ సెంటర్స్ ఉంటాయో అవి కూడా కొందరికైతే క్లిక్ కాలేదండి, ఒకసారి చూడండి, క్లిక్ అయితే హ్యాపీగా మార్చుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని.